హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 1 బిర్యానీ ఆకు వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన వీటిని ఒక పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. చికెన్ అయితే శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత గిన్నెలో వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకొని ఈ ఉప్పు పసుపు చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా చికెన్ ముక్కలకి ఉప్పు పసుపు బాగా పట్టించిన తర్వాత స్టవ్ వెలిగించి మూత పెట్టి చికెన్ అయితే ఉడికించుకోవాలి. చికెన్ ఉడికేలోపు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాను అయితే మిక్సీలో వేసుకున్నాం. ఇలా మిక్సీకి వేసుకొని నేను ఒక బాండీలోకి తీసుకొని ఒక పక్కన పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయిపోతుంది. చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు చికెన్ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ చికెన్ అయితే ఉడికించుకోవాలి. ఇలా చికెన్లోని వాటర్ అంతా ఇనిగిపోయిన తర్వాత నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మీరు తినగలిగినంత కారం వేసుకోవచ్చు. ఇలా కారం కూడా వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. నాకు కొంచెం సాల్ట్ అయితే తగ్గిందని నేను సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని అయితే వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయింది. దీన్ని మీరు రసంలో కానీ పప్పులో కానీ సైడ్ డిష్గా నంచుకోవచ్చు. అంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.